స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు, మార్పు లేని మాట తప్పని దేవుడవు, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయు సర్వశక్తిమంతుడవు, లేనిది ఉన్నట్టుగా పిలిచే నమ్మకమైన సత్య సాక్షివి. మీ కార్యములు అద్భుతములు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని తండ్రి దేవా మీ ఇంటికి తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రభుదినం మా ప్రభు ముఖదర్శనం చేసుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తీసుకొచ్చిన ప్రియులను బట్టి వందనాలు. బలపరిచి కృపను గ్రహించండి, మీ సన్నిధి కాంత నింపండి. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. దేవా మీ ప్రజలను సమకూర్చండి. గుండ్లపల్లి అలాగూ తండ్రి నందిపల్లి ప్రాంత బిడ్డలను తీసుకురండి, సమకూర్చండి. తాళ్ళపల్లి తాటిమాగలపల్లి ప్రాంత బిడ్డలను తీసుకురండి. అలాగూ తండ్రి మీరు కనికరించండి. దేవా అమ్మాయి గారి పల్లి ప్రాంత బిడ్డలను సమకూర్చండి, కనికరించి మయం తెచ్చుకోండి. అలాగూ తండ్రి కొప్పాలపల్లి తండ్రి గడ్డమారిపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. అలా కుమార్ కాలువ తండ్రి మీరే మీ బిడ్డలను తీసుకురండి, సహాయించమని కోరుతున్నాం. తండ్రి కనికరించండి. నందిపల్లి సిద్ధారెడ్డిపల్లి ప్రాంత బిడ్డలను తీసుకురండి. అద్దాల మరి ప్రాంత బిడ్డలను సమకూర్చండి, కనికరించండి. శత్రు ఆటంకాల అభ్యంతరాలు అన్నింటి తప్పించండి, మీరే మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. అలాగూ కొమరంపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. వీరనగట్టుపల్లి ప్రాంత బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ప్రజలందరినీ సమకూర్చి నడిపించి మహిమ తెచ్చుకోండి. పాములూరు కొరకు ప్రార్థిస్తున్నాం. సౌగానిపల్లి తంగడిపల్లి ప్రాంత బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇలా స్థానిక పిల్లల కొరకై ప్రార్థిస్తున్నాం. దేవా రెడ్డి కాలనీ అలాగే క్రిస్టియన్ కాలనీ ప్రాంత బిడ్డలను తీసుకురండి, సమకూర్చమని కోరుతున్నాం. తండ్రి సహాయం చేయండి. మార్కెట్ చుట్టుపక్కల ప్రాంత బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, మీరే నడిపించమని కోరుతున్నాం. గాంధీ రోడ్ అటు చుట్టుపక్కల ఉన్న వారిని కనికరిస్తూ రండి. జుమరిన మా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాం. తండ్రి సహాయం చేయండి. అలాగూ మీ ప్రత్యేకమైన కృప ఇచ్చి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. గడ్డి రోడ్డు ప్రాంత బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. శ్రీరామ్ నగర్ దేవ కాలనీ ప్రాంత బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, మీరే సమకూరుస్తురండి. దేవ సహాయించమని కోరుతున్నాం. అలాగూ తండ్రి పుల్లయ్య తోట రాజయ్య తోట ప్రాంత బిడ్డలను తీసుకురండి. అలాగే పిరమిడ్ కాలనీ ప్రాంత బిడ్డలను తీసుకురండి. దేవ మందిరం చుట్టుపక్కల ఉన్న మా ప్రియులందరినీ కూడా సమకూర్చండి, నడిపించి మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. మీ ప్రత్యేకమైన కృప ఇచ్చి కనికరించి మీ కార్యమును సంపూర్ణంగా చేసి మహిమ తెచ్చుకోండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఆరాధన అంతటికి మీరు ఆధిపత్యం వహించండి. కరెంటు మైకు మీ స్వాధీనంలో ఉంచండి. వాయిద్యాలు వాయించేవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. చక్కగా మీకు మహిమకరంగా వాయించడానికి సహాయపడుతురండి, కనికరించమని కోరుతున్నాం. పాటలు ఎందు మొదటి వర్తమానంలో, ఆరాధనలో, రెండవ వర్తమానంలో మా ప్రభుని తిని త్రాగి మా ప్రభుని ప్రేమించి సమర్పించడంలో సహాయపడుతురండి. దేవ కనికరించమని కోరుతున్నాం. దాసుని మా మధ్య తీసుకొచ్చారు, స్తోత్రాలు. అభిషేకించి వాడుకోండి, క్షేమాన్ని కలిగించండి, శత్రుకార్యం దూరపరచండి. మహిమ ఘనత పొందమని ఈ కరోనా వైరస్ పరిస్థితిని బట్టి దేవ తండ్రి దేవ అనేకులు ఇబ్బందులు ఉన్నారు, ఆదరించి కనికరిస్తురండి. దేవ సహాయం చేయమని కోరుతున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి మహిమ ఘనత పొందమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 198. రండి, పాటలు పాడేవాళ్ళు బ్రదర్స్ రండి. నూట 98. జోసెఫ్ గారు రండి. 760 పాత పాటల పుస్తకంలో 760, కొత్త పాటల పుస్తకంలో 198. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదని పాట పాడదాం.
పాట సంఖ్య 175. పాట సంఖ్య 175. ఓ ప్రభు నీవే ధన్యుడవు అని పాట పాడదాం. 175 పాత పాటల పుస్తకంలో 702. పాత పాటల పుస్తకంలో 702, కొత్త పాటల పుస్తకంలో 175. ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. పరలో
మనకు సగును. యేసునందు కలది ఆశీర్వాదం, యేసునందు కలది ఆశీర్వాదం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనలను స్వీకరించే, తన కృపా మహదైశ్వర్యమును బట్టి తన వారిగా మనలను స్వీకరించే, తన రక్తముతో తన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులను సగే, క్షమాపణ మనకు క్రీస్తులను సగే. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. తన చిత్త పద్మములను కలిపి అయినప్పుడు తన చిత్త పద్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తము ద్వారా సర్వము చేసి, తన చిత్తము ద్వారా సర్వము చేసి తన శ్వాసముగా మనలాదేశేను, తన శ్వాసముగా మనలాదేశేను. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. సృష్టి నిన్ను స్తుతించును, నీ యోగ్యతను బట్టి ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం, ఉల్లాసించుచున్నది. అద్భుతము నీ సంకల్పం. ఓ ప్రభు నీవే ధన్యుడవు, ఓ ప్రభు నీవే ధన్యుడవు. 152 పాట సంఖ్య 152. మీ మధ్యలో ఈ లైన్కి మధ్యలో ఇంటి వేశారు, ఆ పక్క కూడా ఇంటి వేశారు, అక్కడ కూడా కూర్చోవచ్చు. పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టండి, పెద్దలు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. కూర్చోవాలి. అక్కడ కూర్చోవాలా. ఇంటి వేసిన స్థలంలో పిల్లల్ని కూర్చోబెట్టండి, యవనస్తులు కూడా ముందుకు వచ్చి కూర్చోండి, యవనస్తులు కూడా ముందుకు వచ్చి కూర్చోండి. ఆ ఇంటి దగ్గర కూర్చోవచ్చు, ఎందుకంటే మనకి ప్లేస్ కలిసి రావాలి కూర్చోవడానికి, పరిస్థితులను బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలి. అందుకే చాప కూడా వేయలేదు, పద్ధతి ప్రకారం చాప వేయకూడదు, అది మెడికల్ వాళ్ళ రూల్, అది దాన్ని బట్టి చాప వేయలేదు. ఇంటూ ఉన్న స్థలంలో సిస్టర్స్ కూడా యవనస్తులు కూర్చోవచ్చు.
దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. పరసి హెచ్చించి పూజింతు నీ నామమునే కనపరసి హెచ్చించి పూజింతు త్యాగించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై సాగించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నొంది శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. వానుడరా వానుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. రత్నవానుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000లో నిన్ను గుర్తించెదను నా పరమ పిత నేను. 10,000లో నిన్ను గుర్తించెదను నా పరమ పిత నేను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. పెండ్లి విందు నందు రారాజు రూపమును గొర్రె పిల్ల పెండ్లి విందు నందు రారాజు రూపమును నిరతంబును చూచె నిరీక్షణతో నింగిని చూచెదను నిరతంబును చూచె నిరీక్షణతో చూచెదను. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. కొద్ది అడ్జస్ట్ అయ్యి సర్దుకొని కూర్చోండి. మీ మధ్యలో లైన్లకు మధ్యలో అక్కడక్కడ ఇంటూ వేశారు.
అక్కడ కూడా కూర్చోవచ్చు. యవనస్తులు చిన్నపిల్లలందరినీ ఆ మధ్యలో అలా కూర్చోబెట్టండి. బ్రదర్స్కి ఇంకా కొంత స్థలం ఉంది, లోపలికి వచ్చి కూర్చోండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు మాత్రం దయచేసి కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. కింద కూర్చోగలిగిన వాళ్ళందరూ కిందే కూర్చోండి. కుర్చీలు ఇప్పటి నుంచి అలవాటు అయితే చాలా కష్టం అయిపోద్ది. మన ఇంట్లో ఎట్ట కూర్చుంటాం, అంతకంటే శ్రేష్టమైన దేవుని ఇల్లు, అది గుర్తుపెట్టుకోండి. దేవుని ఇంట్లో మనం కింద కూర్చోవాలా, దేవుని గౌరవించాలా, మహిమపరచాలా. కనుకనే కింద కూర్చోగలిగిన వాళ్ళందరూ దయచేసి కింద కూర్చోండి. కింద కూర్చోలేని వాళ్ళు, మోకాలు నొప్పి, నడుము నొప్పి, బలహీనులు కుర్చీలో కూర్చోండి, అందులో ఏమీ ఇబ్బంది లేదు. అది గమనించండి. వాక్యం విందాం. మన మధ్యకి చిట్టి సామ్యాల్ గారు వచ్చారు, వారు వర్తమానం అందిస్తారు. ఈ ఉదయకాల సమయంలో మనం ఆరాధనలో ప్రవేశించక ముందు లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు చూసుకొని ఆరాధనకు ఆధారంగా మనము ప్రభువును సత్యముతో ఆత్మతో ఆరాధించేదానికి ప్రభు మనకు కృప అనుగ్రహించునుగాక. ఆదికాండము 1వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్లో తెరిచి ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు మార్చి చదువుదాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. నిరాకారమును శూన్యంగా నుండెను. చీకటి అగాధ జలములపైన కమ్మిండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమున ఉదయమును కలగగా ఒక దినమాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొకసారి ప్రభా ఉదయకాల సమయంలో మేము ఆరాధించి కీర్తించుటకు ప్రభా సమాజముగా మమ్మల్ని ప్రభా సమకూర్చిన విధానాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలను చెల్లిస్తున్నాను. ప్రభా మీరు మా జీవితంలో ఏమై ఉన్నారో మీరు చేసిన కార్యములను మేము తలపోసుకుని ప్రభా మేము ఆరాధించి కీర్తించుటకు ప్రభా సిద్ధమైన మనస్సు మీరు మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా ఆత్మ ప్రాణ దేహములను మీరు సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. చదివిన లేఖన భాగంలో ఆశించి జీవితము ప్రభా మీరు లేఖన భాగంలో దాగిన క్రీస్తును మేము చూడగలుగుతూ సాధించాము. మీరు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరమైన సృష్టి కార్యాలను ప్రభా మా జీవితంలో మేము ప్రభా రుచి చూసిన వారమై మిమ్మల్ని ఆరాధించి కీర్తించి కొనియాడే ప్రభా ధన్యత భాగ్యము ప్రతి ఒక్కరికి మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ సమస్తము మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అందు దేవుడు, ఈ దేవుడు ఆది అందు ఉన్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడు. భూమి ఆకాశము సముద్రములు సమస్త సృష్టిని కలగజేయకముందు మన ప్రభు ఉన్నవాడు. ఆది అందు దేవుడు ఉన్నవాడిన మనం ఆరాధించేదానికి వచ్చిన మన ప్రభు ఆది నుంచి ఉన్నవాడు, మొట్టమొదటి నుంచి ఉన్నవాడు. సృష్టికి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన యోహాన్ రాస్తాడు, ప్రభు చెప్పిన మాట, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనైనాను. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అల్ఫా ఒమేగా ఆయనే అని రాయబడింది. ఆదియు అంతము ఆయనే అని రాయబడింది. మన దేవుడు, మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు, మనం కలుగజేసిన, మనం చూస్తున్న, మనం అనుభవిస్తున్న సృష్టికి ముందున్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడు, ఆది అయినవాడు. అన్నిటికీ ఆయనే ఆది, అంతము కూడా ఆయనే. ఆయనతోనే ఈ సృష్టి కూడా అంతమవుతా ఉంది. ఆది యందు ఉన్నవాడు మన ప్రభు, మనం ఆరాధించేదానికి వచ్చిన ప్రభు ఆది యందు ఉన్నవాడు. అందుకే
మోషే కీర్తన గ్రంథం 90వ కీర్తనలో రాస్తూ మొదటి 2 వచనాల్లో 90వ కీర్తన మొదటి 2 వచనాల్లో ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవు దేవుడవు. మోషే రాస్తున్నాడు, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, ప్రభువా తరతరముల నుండి నీవు మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములకు నీవే దేవుడు. ఈయన ఆదియందు ఉన్నవాడు, ఆదియందున్న దేవుడు, తరతరముల నుండి నివాస స్థలమైన దేవుడు, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు నుంచి కూడా ఉన్నవాడిన. అటువంటి దేవుని మనం ఆరాధించడానికి వచ్చినాం. మనం ఆరాధించే దేవుడు ఆదియందు ఉన్నవాడు, అన్నిటికీ ఆధారభూతుడైన వాడు, అన్నిటికంటే ముందున్నవాడైన ఆయనే ఆదియు ఆయనే అంతమైన దేవుడు. అటువంటి దేవుని మనం ఆరాధించడానికి వచ్చినాం. అబ్రహాం ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే ఆదికాండం 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయము 33వ వచనం. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను. నిత్యదేవుడు, నిత్యము ఉండేవాడు ఈయన. ఈయనకు మరణం లేదు, ఈయనకు ఆది లేదు, అంతము లేదు, ఈయనకు మరణం లేదు, నిత్యము ఉండేవాడు, ఎవర్ లాస్టింగ్ గాడ్. ఇటువంటి దేవుణ్ణి అబ్రహాం ఆరాధన చేస్తున్నాడు. మోషే ఏమంటున్నాడు, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును కలిగించక మునుపు యుగయుగములకు నీవే దేవుడవని మోషే ఆరాధన చేస్తున్నాడు ఈ ప్రభును. అదే మోషే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనంలో ఏం చెప్తున్నాడు? ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ కింద నుండును. చాలు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు ఈయన శాశ్వతుడైన దేవుడు మనకు నివాస స్థలం. మోషే ఏమని చెప్తున్నాడు? తరతరముల నుండి నీవు మాకు దేవుడవు, భూమిని లోకమును పర్వతములు సృజించక మునుపు కూడా నువ్వు ఉన్నావు, నీవు ఆది అయి ఉన్నవాడవు అని మోషే చెప్తున్నాడు. ఇదే మోషే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు శాశ్వతుడైన దేవుడవు, శాశ్వతుడైన దేవుడు, నువ్వు మాకు నివాస స్థలము. ఈ లోకంలో మాకు నివాస స్థలం ఉంది, కానీ నువ్వే మాకు నివాస స్థలం. నువ్వు ఎప్పటి నుంచో ఉన్నవాడు, సృష్టిని కలగజేయక ముందు నుంచి కూడా నువ్వు ఉన్నవాడు, నువ్వే మాకు నివాస స్థలము. ఈయన ఆది యందు ఉన్నవాడు, నిత్యుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, యుగయుగములకు ఈయనే దేవుడు. అందుకే మనం చదువుకున్నాం ఆది యందు ఉన్న దేవుడు, ఆది యందు దేవుడు. అదే హబక్కూకు కూడా రాస్తాడు 1వ అధ్యాయము, హబక్కూకు 1వ అధ్యాయము, హబక్కూకు మొదటి అధ్యాయము 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా, మేము మరణమునందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించున్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించిదివి. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు. ఆది నుండి ఉన్నవాడు. మనం ఆరాధించే దేవుడు ఎంత శ్రేష్టమైన దేవుడు అంటే, ఆయన శాశ్వతుడైన దేవుడు, అబ్రహాము చెప్పినట్టు నిత్యుడైన దేవుడు, మోషే చెప్పినట్టు తరతరములకు మనకు నివాస స్థలమైన దేవుడు, హబక్కూకు చెప్పినట్టు ఆది యందు ఉన్నవాడు. ఆది యందు ఉన్నవాడు, ఆది యందు ఉన్నవాడు, అన్నిటికంటే ముందు అయినవాడు, అన్నిటికీ ఆది సంభూతుడైన వాడు. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో 8వ వచనంలో ఈ మాట రాయబడింది, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధిపతి అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. 1వ అధ్యాయం 4వ వచనం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. వర్తమాన కాలంలో ఉన్నాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్ కాలంలో కూడా ఉండబోతున్నవాడు. ఈయన ఆది యందు ఉన్నవాడు. ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినాం. ఈయన శాశ్వతుడైన దేవుడు, నిత్యమైన దేవుడు, ఆది నుండి ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. అందుకే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా నాయన నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదంటాడు. యెహోవా నాయన నేను మార్పు లేని వాడని అంటాడు. నెవర్ చేంజింగ్ గాడ్.
ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడు, ఆది నుంచి ఉన్నవాడు. సమస్తమును ఆయన ద్వారా నిర్మించబడ్డాయి, సమస్తము ఆయన కలుగజేసిన వాడు, శాశ్వతుడైన దేవుడు, మనకు నివాస స్థలమైన దేవుడు, తరతరముల నుండి మనకు నివాస స్థలమైన దేవుడు. అటువంటి దేవుని మనము ఆరాధించేదానికి వచ్చినాం. అటువంటి దేవుని మనం ఎరుగుదుమా? అటువంటి దేవుడు నీకు దేవుడై ఉన్నాడా? అటువంటి దేవుని నువ్వు ఆరాధించడానికి వచ్చినావా? అయితే సంతోషం. మన దేవుడు నిత్యుడైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, తరతరములకు నివాస స్థలమైన దేవుడు, అనాది కాలం నుంచి ఆది నుంచి ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధిపతి అయిన దేవుణ్ణి మనము ఆరాధించేదానికి వచ్చినాం. ఈ దేవుడు చేసిన కార్యం ఏంటి? ఈ దేవుడు చేసిన ఈ ఆది యందు ఉన్న దేవుడు కలగజేసిన కార్యం ఏంటి? మనం చదువుకున్న ప్రకటన గ్రంథం ఆదికాండం 1వ అధ్యాయంలో ఈ దేవుడు జరిగించిన కార్యం ఏంటి? ఈ దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. ఈ దేవుడు నిరాకారముగాను భూమి ఆకాశములను సృజించినాడు. సృజించిన భూమి ఆకాశం సృజించకముందు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఇది సృష్టి కార్యం. ఈ శాశ్వతుడైన దేవుడు చేసిన కార్యం ఏంటంటే భూమి ఆకాశములను సృజించినాడు. భూమి ఆకాశములను సృజించినప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి చేత కమ్మబడి ఉండెను. ఈ కార్యాన్ని ప్రభు ఈ కార్యాన్ని చూసి దీన్ని సృజిస్తున్నాడు. ఆయన దీన్ని నిర్మిస్తున్నాడు. నిరాకారముగా ఉన్న భూమి నిరాకారముగా ఉన్న భూమికి ఒక షేప్ ఇచ్చాడు దేవుడు. శూన్యముగా ఉన్న భూమిని ఆయన నింపుతున్నాడు. దేనితో? ఫలములిచ్చి వృక్షములతో. మనం తర్వాత చదివితే వృక్షములతో, జంతువులతో, మనుష్యులతో భూమిని నింపుతున్నాడు. తర్వాత చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నప్పుడు, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కమ్మని పలికినాడు. దేవుడు చేసిన మొట్టమొదటి సృష్టి కార్యం ఏంటంటే వెలుగు కలిగించాడు. వెలుగు కలగకముందు భూమి యొక్క పరిస్థితి ఏంటి? ఆకారం లేకుండా, నిరాకారం అంటే ఏం షేప్ లేదు, షేప్లెస్. శూన్యము అంటే ఎంటీ. తర్వాత చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నింది. ఈ విధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడు వెలుగు కలిగెను. దేవుడు మంచిదైనట్టు దేవుడు చూసెను. వెలుగు మంచిదైనట్టు. దేవుడు చేసే ఏ కార్యమైనా మంచి కార్యమే. అందుకే ఆయనకి ఏం పేరంటే దయాళుడు, ఉత్తముడు, మంచివాడు అనే అనేక పేర్లు ఉన్నాయి. దయాళుడు, యెహోవా దయాళుడు అనే మాట కీర్తన గ్రంథంలో చాలాసార్లు మనం చదువుతాం. దయాళుడు అంటే ఇంగ్లీష్లో మనం చూస్తే ది లార్డ్ ఈజ్ గుడ్ అని రాయబడింది. మంచివాడు ఆయన. ఆయన ఏమి చేసినా మంచిగా ఇస్తాడు, కీడు చేసేవాడు కాదు ఆయన. మనం ఆరాధించేదానికి వచ్చిన దేవుడు మంచివాడు, దయాళుడు, మంచి చేసేవాడు, ఆయన మేలు చేసేవాడు. ఆయన సమస్తమును మనం మేలు కొరకే సమకూర్చి జరిగించేవాడు ఆయన భూలోకంలో అపొస్తలుల కార్యంలో రాయబడింది. ఆయన భూలోకంలో 33.5 సంవత్సరములు జీవించినప్పుడు ఆయన మేలు చేయొచ్చు, అపవిత్రాత్మ పట్టిన వారిని విడిపించుచు, రోగులను స్వస్థపరుస్తూ వచ్చినాడు అని రాయబడింది. ఆయన హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆయన మేలు చేయొచ్చు. ఆయన చేసిన మేలు ఏంటంటే ప్రధాన యాజకుడుగా తాను మన కొరకు అప్పగించుకున్నాడని హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడింది. దయచేసి చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఈయన మేలు చేసేవాడు, మంచి చేసేవాడు, ఈయన మంచి కలిగించే దేవుడు. అటువంటి దేవుని మనం ఆరాధించడానికి వచ్చినాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదిన గుడారము ద్వారా క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై కింద నెంబర్ వేసి 2 రాసింది. కలిగి ఉన్న మేలుల విషయమై ఆయన మేలు చేసేవాడు, మంచి చేసేవాడు. ఆయన సమస్తమును మనకు మంచి కోసమే జరిగించాడు. ఎప్పుడు మానవుని కలిగించాడంటే ఆయన చివరి దినములో చివరి సెషన్లో మానవుని కలిగించాడు. చివరి దినము లాస్ట్ సెషన్లో మానవుని కలిగించాడు. ఎందుకు? మొట్టమొదటిగా మానవుని ఎందుకు కలిగించలేదు? మానవుని కోసం సమస్తమును నిర్మించి మానవునికి సమస్తమును అనుకూలముగా ఉన్నట్లు అన్ని కలగజేసిన తర్వాత మానవుని కలగజేసి
తర్వాత ప్రభు విశ్రమించాడు. ప్రభు చేసిన మంచి కార్యం అదే. ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆదికాండం 1వ అధ్యాయంలో ఈయన మంచివాడు, మంచి చేసేవాడు, దయాళుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన ఆది యందు ఉన్న దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. రెండవదిగా ఆయన మంచి చేసేవాడు, మంచి కలుగజేసేవాడు, దయాళుడైన దేవుడు, ఉత్తముడైన దేవుడు, శ్రేష్టమైన దేవుడు. ఆయనకు సాటి ఎవరూ లేరు. ఆయనకు సాటి అయిన వారు ఎవరూ లేరు. మంచి చేయటంలో ఆయనే, మేలులు జరిగించేవాడు ఆయన. అటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చినాం. ఈ దేవుడు చేసిన కార్యం ఏంటంటే 2వ వచనంలో మంచి చేసి, ఏం మంచి చేశాడు ఆయన? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న భూమి, చీకటితో నింపబడి ఉన్న ఈ భూమిని ఆయన వెలుగు కమ్మని పలికాడు. ఇది ఆయన చేసిన మంచి. ఆ దినము మొట్టమొదటి దినమున ప్రభు కలగజేసిన మంచి ఏంటంటే నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమిని, చీకటి చేత కమ్మబడి ఉన్న భూమిని వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు ప్రభు చూశాడు. ఈ సృష్టి కార్యాన్ని మనం చూస్తే నిరాకారముగా ఉంది, షేప్లెస్ ఎర్త్, నిరాకారం, ఆకారము లేని ఈ భూమిని దేవుడు ఆకారము కలుగజేశాడు. శూన్యముగా ఉన్న ఈ భూమికి దేవుడు నింపాడు. ఎంటీగా ఉన్నదాన్ని దేవుడు నింపాడు. తర్వాత చీకటి చేత ఉన్న దానిని వెలుగు కలుగునుగాక అని పలికాడు. ఇది దేవుడు చేసిన మంచి కార్యం. ఈ మంచి అయిన దేవుడు, దయాళుడైన దేవుడు, ఉత్తముడైన దేవుడు, శ్రేష్ఠుడైన దేవుడు మన జీవితంలో లేక సృష్టి కలుగజేసినప్పుడు ఆయన చేసిన మంచి కార్యం ఏంటంటే నిరాకారముగా ఉన్న భూమిని, శూన్యముతో ఉన్న భూమిని, తర్వాత చీకటితో నింపబడిన భూమిని దేవుడు మంచి కలుగజేసి వెలుగు కలుగజేసినాడు. మంచి కార్యం చేసిన కార్యం ఏంటంటే వెలుగు కలుగజేసినాడు. ఈ సృష్టి కార్యాన్ని కూడా మన జీవితంలో మనం పోల్చి చూసుకుంటే దేవుడు కలుగజేసిన ఈ సృష్టి కార్యాన్ని మానవుడు తన జీవితంలో తన సృష్టికి, అంటే నూతన సృష్టిగా చేయబడిన మానవుడు ఎవడైనాను క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. పాతవి గతించెను, సమస్తమును కొత్తవాయను. ఆయన నూతన సృష్టిగా మనల్ని చేశాడు. మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి కలగజేసినాడు. మానవుని కూడా నూతన సృష్టిగా కలగజేశాడు. మానవుని నూతన సృష్టిగా కలగజేయటం అంటే మానవునిలో కొన్ని మంచి కార్యాలు చేశాడు దేవుడు. సృష్టి కలగజేసేప్పుడు వెలుగు కలుగునుగాక అని వెలుగు కలిగించాడు. మంచిదైనట్టు దేవుడు చూశాడు. మానవుని సృష్టిగా చేసిన తర్వాత మానవుని నూతన సృష్టిగా చేస్తూ మన జీవితంలో కూడా మంచిదిగా ప్రభు చేశాడు. ఏం మంచిదంటే మన జీవితంలో కూడా వెలుగు కలుగునుగాక అని పలికాడు ఆయన. మన జీవితంలో కూడా వెలుగు కలుగునుగాక. వెలుగు కలగక ముందు నూతన సృష్టిగా చేయబడిన మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఈ భూమి పరిస్థితి ఎలా ఉందో మానవుని పరిస్థితి కూడా అలాగే ఉంది. భూమి పరిస్థితి ఎలా ఉన్నింది? నిరాకారముగా ఉన్నింది, శూన్యముగా ఉన్నింది, చీకటితో నింపబడి ఉంది, చీకటి చేత కమ్మబడి ఉన్నింది. మన నూతన సృష్టిగా చేయబడక మునుపు మన జీవితము కూడా నిరాకారముగా ఉండే, శూన్యముగా ఉంటిమి, చీకటి చేత నింపబడి ఉంటిమి. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని రాశాడు ఆయన. ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఇక్కడైతే మాట చేత వెలుగు కలుగును కాక అని పలికాడు. కానీ మానవుని నూతన సృష్టిగా చేసేదానికి దేవుడు మాట చేత కార్యం సంపూర్తి చేయలే. దేవుడు మానవులందరి జీవితాల్లో వెలుగు కలుగును కాక అంటే పలికితే వెలుగు కలగదా అండి? కలుగుతుంది కదా. సృష్టికి కలుగజేయకముందు వెలుగు ఇచ్చిన దేవుడు మాట చేత మానవుని జీవితంలో వెలుగు అలాగ కలిగించలే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి యోహాను 1:14లో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. వెలుగు కలుగునుగా కానీ పలకబడిన ఆ వాక్యమే, వెలుగు కలుగునుగా కానీ దేవుని నోటి ద్వారా, తండ్రి అయిన దేవుని నోటి ద్వారా పలకబడిన ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. కారణం ఏంటో తెలుసా? మనము కూడా నిరాకారముగా, శూన్యముగా, చీకటితో నింపబడి ఉన్న మానవుని జీవితాన్ని వెలుగు కలిగించేదానికి ఆ వాక్యము, ఆది యందున్న వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. యేసుక్రీస్తు అను నామమున. ఆ శరీరానికి పేరు యేసు అను నామం. యేసు అను నామము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయనే దేవుడు, ఆయనే సృష్టి కార్యం జరిగించేవాడు. మొట్టమొదటిగా ఆది యందు దేవుడు మాట వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు మానవునిలో జీవితంలో సృష్టి కార్యాన్ని, నూతన సృష్టి కార్యాన్ని జరిగించేదానికి
ఆయన ఏం చేశాడంటే ఆయనే దిగి రావాల్సి వచ్చింది. ఆయనే శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ శరీరం ధరించుకొని వచ్చాడు? రోమా 8:3 వచ్చిన ప్రకారం పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాప శరీరాకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడు. తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు. రిక్తుడుగా చేయబడి ఈ లోకానికి వచ్చినాడు. ఏమీ లేనివాడుగా చేయబడి ఈ లోకానికి వచ్చినాడు. తలవాల్చుకుంటున్న స్థలము లేనివాడిగా ఈ లోకానికి వచ్చినాడండి. ఏం మాట జరిగితే జరగదా? క్రియ చేసి చూపించినాడు మన జీవితంలో. మనము ఆయన పోలిక చొప్పున నిర్మించబడిన వారం కాబట్టి, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, మన జీవితంలో ఈ యొక్క అద్భుత కార్యము జరిగించడానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన మన జీవితము, ఆయన వెలుగుగా రాకముందు మన జీవితం ఎలా ఉందంటే, ఈ భూమి వలె మన జీవితం కూడా ఉంది. నిరాకారముగాను శూన్యముగాను చీకటి చేత నింపబడిన జీవితముగాను మన జీవితం ఉంది. నిరాకారము, ఎటువంటి ఆకారము లేదు. ఆకారం లేని మనలకు ఆకారం కలుగజేసేదానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఏ విధంగా అయితే భూమికి ఆకారం ఇచ్చాడో, భూమికి ఒక షేపు, బౌండరీస్ అంటూ కలుగజేశాడో, ఆ విధంగానే మానవుని కూడా ఆకారం ఇచ్చేదానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏ విధంగా ఆకారము? మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రభు 26-27 వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వాని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను అని సృజించను. దేవుడు మానవుని కలుగజేసినప్పుడు తన స్వరూపమందు మానవుని కలుగజేసిన ఒక రూపం ఇచ్చాడు. నిరాకారముగా లేడు మానవుడు. మానవుని కలుగజేసినప్పుడు దేవుని స్వరూపంలో మానవుని కలుగజేసినాడు, దేవుని పోలికలో మానవుని కలుగజేసినాడు. ఒక ఆకారం అంటూ ఇచ్చాడు మానవునికి. ఏ ఆకారం అది? దేవుని యొక్క ఆకారము, దేవుని యొక్క పోలిక. ఆదామును చూసిన వారు ప్రభువును చూసిన వారు ఒకటే. ఆదాము ఎలా ఉన్నాడో ప్రభు అలా ఉన్నాడు, ప్రభు ఎలా ఉన్నాడో ఆదాము అలా ఉన్నాడు. ఒకటే పోలిక, ఒకటే స్వరూపము. దేవుడు ఆ విధంగా మానవుని కలగజేసిన తర్వాత మానవుడు చేసిన పొరపాటు ఏంటంటే, తినవద్దని చెప్పిన పండు అవిధేయత చూపించడం ద్వారా, పాపము ఈ లోకంలో ప్రవేశించడం ద్వారా దేవుడు మానవుని కలగజేసిన ఆ స్వరూపాన్ని, ఆ రూపాన్ని మానవుడు కోల్పోయినాడు. దేవుని స్వరూపాన్ని మానవుడు కోల్పోయినాడు. ఏ విధంగా చెప్తారన్నా మీరంటే, ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయము 1వ వచనం, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతడు చేసెను. 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. దేవుడు మానవుని తన పోలికగా చేస్తే మానవుడు ఎవరి పోలిక ఇస్తున్నాడు? ఆదాము ఎవరి పోలిక ఇస్తున్నాడండి? తన పోలిక ఇచ్చాడు మానవులకి. దేవుని పోలిక అక్కడికి ఆగిపోయింది. దేవుని పోలికలో మానవుడు నిర్మించబడ్డంలే, ఆదాము పోలికలోకి మనుషులు మార్చబడ్డారు. ఆదాము పోలికలోకి మార్చబడిన మానవుడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే, వారు నిరాకారమైన వారు. వారికి ఎటువంటి ఆకారం లేదు. ఎందుకంటే దేవుని ఆకారం లేకపోతే నిరాకారం కింద లెక్క. దేవుని ఆకారము, దేవుని పోలిక ఈ ఆదాము కోల్పోయాడు. అక్కడి నుంచి వచ్చిన సంతానమంతా ఆదాము పోలికగా, ఆదాము స్వరూపంలో మానవుడు సృష్టించబడ్డారు. మనం చదివింది అదే. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని. ఎంత క్లియర్గా రాశారు. దేవుడు తన పోలికగా ఆదామును చేస్తే, ఆదాము తన పోలికగా మానవులను జన్మింపజేశాడు, మానవులను భూమిని నింపాడు ఆయన. ఇది నిరాకారమైంది. ఎటువంటి ఆకారం లేకుండా మానవులు అంటే దేవుని స్వరూపం కోల్పోతే నిరాకారమైన వారే. దేవుని పోలిక లేకుండా నిరాకారముగా ఈ లోకంలో జన్మించిన మానవులను దేవుడు తన సృష్టి అనాదిపూర్వక సంకల్పం ఏంటంటే, తిరిగి మానవుడు స్వరూపం కోల్పోయి, పోలిక కోల్పోయి, రూపం లేకుండా నిరాకారముగా ఎటువంటి ఆకారం లేకుండా ఈ జీవిస్తున్న మానవులను ఆదాము చేసిన పాపము ద్వారా, ఆదాము చేసిన అపవిత్రత ద్వారా పాపం ఎలాగ ఈ లోకంలో ప్రవేశించిందో అలాగే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క రూపాన్ని కూడా మానవుడు కోల్పోయాడు. ఈ కోల్పోయిన రూపాన్ని తిరిగి అనుగ్రహించడానికే ఆ దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చాడు. దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవ శరీరాకారంతో ఈ లోకి వచ్చాడు. శరీరధారియే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చేశాడు? నిరాకారముగా ఉన్న దీన్ని ఆకారము వచ్చునుగాక అని పలికాడా? పలకలే ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
5-6 వచనాల్లో క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు. మానవుడు దేవుని రూపాన్ని కోల్పోయి మానవుల పోలికగా వచ్చిన మానవుడు ఆదాము పోలిక కలిగి ఉన్న మానవుని తన పోలికలోకి తీసుకుపోయి నిరాకారముగా ఉన్న మానవునికి ఆకారము దయచేసేదానికి, తన ఆకారము దయచేసేదానికి ఆయన ఈ లోకానికి మన ఆకారంలోకి దిగి రావాల్సి వచ్చింది. ఆయన పేరే యేసుక్రీస్తు. తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్వరూపాన్ని వదులుకున్నాడు. దేవుని స్వరూపాన్ని వదులుకున్నాడు. దేవుడు అంటే ఆయన ఐడెంటిటీ కోల్పోయినాడు. తన యొక్క గుర్తింపు స్వరూపాన్ని బట్టి మనం గుర్తిస్తాం ఈ మనిషి ఫలానా వ్యక్తి అని. దేవుని స్వరూపాన్ని వదులుకొని ఈ లోకానికి వచ్చినాడు ఆయన. ఈ లాస్ట్ ఈస్ ఐడెంటిటీ. తన యొక్క గుర్తింపును కోల్పోయినాడు. మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నిరాకారముగా ఉన్న మానవులకు ఆకారము దయచేసేదానికి, దేవుని యొక్క ఆకారం తన పోలిక తిరిగి ఆదాములో చూసుకున్న తన పోలికను తిరిగి మానవునికి దయచేసేదానికి ఆయన ఈ లోకానికి మనుషుల పోలికగా పుట్టాడు. ఆయన కూడా నిరాకారముగా చేయబడి ఈ లోకానికి వచ్చినాడు. యెషయా గ్రంథం 53 వచనంలో ఆయన యందు స్వరూపమైనను సొగసైనను లేదు. మనం దాన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపమేమీ లేదు. స్వరూపం లేనివాడుగా, పోలిక లేనివాడుగా, ఆకారం లేనివాడుగా చేయబడ్డాడు కలవరిశిలలో. కారణం ఏంటో తెలుసా? నిరాకారంగా ఉన్న మనకు తన పోలిక, తన ఆకారం అనుగ్రహించడానికి ఆయన తన పోలిక కోల్పోయినాడు. మాట చేత కలిగించలేదండి ఈ సృష్టి కార్యాన్ని. నూతన సృష్టిగా మనం చేయబడ్డ ఈ కార్యాన్ని మాట చేత కలిగించలే, ఆయన క్రియ చేసి చూపించాడు. మానవుని నిర్మించిన విధానం కూడా మాట చేత మానవుని కలిగించలే, ఆయన కార్యము జరిగించినాడు. ఆ విధంగా నూతన సృష్టిగా చేయబడిన మన జీవితంలో కూడా దేవుడు నిరాకారముగా ఆదాము ఆకారంలో ఉన్న మానవుని పోలికగా జన్మిస్తున్న ఈ మానవులను దేవుడు తన ఆకారం అనుగ్రహించి తిరిగి తన ఆకారం తన పోలిక అనుగ్రహించడానికి దేవాది దేవుడు మనుషుల పోలికగా నీనా ఆకారంతో పాప శరీరాకారంతో ఈ లోకానికి దిగిరావాల్సి వచ్చింది. అది దేవుడు చేసిన మంచి కార్యం. మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? 2 కొరింథీ 4వ అధ్యాయం ఆయన తన ఆకారాన్ని కోల్పోయి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చేయబడి ఆయన మనకు అనుగ్రహిస్తున్న కార్యం ఏంటంటే తన యొక్క ఆకారాన్ని 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం ఈ విధంగా మనం ఆయన పోలికలోకి మార్చబడుతున్నాం. 2 కొరింథీ 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మచేత ఆయన పోలికగానే మార్చబడుచున్నాం. దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించినాడు. కల్వరిశిలలో ఆయన ఆకారము కోల్పోయి సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా చేయబడి మనుషుల పోలికగా వచ్చాడు. తర్వాత చివరి దినాల్లో ఆయన కల్వరిశిలలో ఆకారమే లేనివాడుగా చేయబడ్డాడు. ఆకారముగా చేయబడ్డాడు. ఆయన శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. కురడాలతో దున్నారు ఆయన ముఖాన్ని. ఆయన శరీరం అంతా దున్నబడింది, రక్తమంతా కారుతా ఉంది, ముఖము పైన ఉమ్మి వేయబడింది. ఒక పక్క రక్తము, ఒక పక్క ఉమ్మితో ఆయన శరీరము నిరాకారముగా చేయబడ్డది. ఎటువంటి ఆకారం లేనివాడుగా చేయబడ్డాడు కలవరిశిలలో నీకోసం నా కోసము. కారణం ఏంటో తెలుసా? మన నిరాకారంగా ఉన్న మనకు ఆకారము దయచేసేదానికి దేవుడు తన స్వరూపాన్ని కోల్పోయాడు, తన సొగసును కోల్పోయాడు. ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతికాంక్షణీయుడు అయిన వాడు స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు ఎటువంటి స్వరూపము లేదండి. ఆయన తన స్వరూపాన్ని కోల్పోయి కలవరిశిలలో నీకోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన తృణీకరించబడి ఎగతాళి చేయబడి హేళన చేయబడి కొట్టువారికి తన వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరిగి వారికి తన చెంపలను అప్పగించినాడు, అవమానపరచు వారికి ఉమ్మివేయ వారికి తన ముఖాన్ని దాచుకోకుండా అన్నీ అప్పగించేసి కలవరిశిలలో ప్రాణం పెట్టి మృత్యుంజయుడే తిరిగి లేచుట ద్వారా యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో వెలుగుగా ఉదయించి పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి దినదినము ఆయన పోలికలేకి మనం మార్చబడుతున్నాం. మనం ఇప్పుడు నిరాకారమైన వారము కాదండి, మనం ఇప్పుడు నిరాకారముగా ఉన్నవారము కాదు, దేవుని పోలికలేకి మనం మార్చబడుతున్నాం. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని రాయబడింది. ఆయన ప్రత్యక్షమవుతాడు ఒక దినాన. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. ఆయన పోలికలో అందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పోలిక, అందరూ దేవుని యొక్క పోలికలోకి మనం మార్చబడుతున్నాం.
నిరాకారముగా ఉన్న మనలను దేవుడు చేసిన ఈ కార్యము ద్వారా మనకు ఆకారం అనుగ్రహించాడు. దేవుని పోలిక మనకు అనుగ్రహించాడు. ఆయన స్వరూపం మనకు అనుగ్రహించినాడు. రెండవదిగా మనం చూస్తే శూన్యముగా ఉన్న మానవులని, భూమి కూడా శూన్యముగా ఉండింది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుంచి ఆదాము తోసివేయబడ్డాడో, ఆదాము గెంటివేయబడ్డాడో, అతను శూన్యముగా మారిపోయాడు. దేవుని సన్నిధి లేదు, దేవునితో సహవాసం లేదు, అతను శూన్యముగా మార్చివేయబడ్డాడు. ఆ విధంగా మానవుడు దేవుని ఆత్మ లేనివారుగా మానవుడు ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడు. అటువంటి మనలను, శూన్యముగా ఉన్న మనలను ప్రభు ఏం చేశాడంటే మనల్ని నింపాడు. దేంతో నింపాడు? ప్రకటన అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం, 38వ వచనం, క్షమించండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. మనల్ని కూడా నింపాడు ఆయన. పరిశుద్ధాత్మ అనే వరంతో మనల్ని నింపాడు. యేసుక్రీస్తు ఆత్మ మనలో నివసిస్తున్న దేవుడు. ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయము 17, 18 వచనాలు అంటాడు, ఆయన మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు, ఆయన మీలో ఉంటాడు, మీతో నివసిస్తాడు, మిమ్మల్ని అనాథలుగా నేను విడువను అన్నాడు. ఆయన మనల్ని నింపాడు. శూన్యముగా ఉన్న మనలను ప్రభు తన ఆత్మతో మనల్ని నింపాడు, తన సన్నిధితో మనల్ని నింపాడు, తన సహవాసం మనం కలిగి ఉన్నాం. మనం చదువుకున్నాం కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా తలుపు తీసినాడులా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతను భోజనం చేస్తాం. సహవాసము ప్రభు మనకు అనుగ్రహించినాడు. దేవుడితో సహవాసం. మనం శూన్యంగా లేము. ఇప్పుడు వీఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని సన్నిధితో మనం నింపబడ్డాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీ 1:3 ప్రకారము మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మనల్ని నింపాడు. ఆదామును ఆశీర్వాదముతో నింపి ఏదైనా తోటలో నిర్మించాడు. అదే ఆదాము పాపము చేయటం ద్వారా శపించబడి అదే తోటలో నుంచి బయటికి పోయిన మానవుని తిరిగి తన ఆశీర్వాదములతో నింపేదానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆశీర్వాదములతో మనల్ని నింపాడు. మనం శూన్యమైన వారం కాదు, ఇప్పుడు శాపము కింద ఉన్న వారము కాదు. దేవుడు మన కోసము శాపగ్రాహి అయినాడు. గలతీ 3:13 ప్రకారము ఆయన మా క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించినాడు, విడిపించినాడు. మొట్టమొదటిగా ఆకారం లేని మనకు ఆకారం అనుగ్రహించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి తన ఆకారాన్ని కోల్పోయినాడు. శూన్యముగా ఉన్న మనలను తిరిగి మనలను నింపేదానికి తాను ఈ లోకానికి వచ్చాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని చేత, యేసుక్రీస్తు ఆత్మ చేత మనల్ని నింపి మనల్ని నడిపిస్తున్నాడు. మూడవదిగా చీకటితో నింపబడి ఉన్న మానవుడు. చీకటి కింద ఉంది భూమి. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నింది. అపోస్తల కార్యం 2 కొరింథీ 4వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన ఆ దేవుడే తన మహిమను గురించి యేసుక్రీస్తునందు మా హృదయములలో ప్రకాశించెను. అంధకారంలో వెలుగును కలుగునుగా కానీ పలికిన ఆ దేవుడే, ఆది యందు వెలుగు కలుగునుగా కానీ పలికిన ఆ దేవుడు మన హృదయములలో ప్రకాశిస్తున్నాడు. మన హృదయంలో వెలుగై ఉన్నాడు. ప్రభు మన హృదయంలోకి రాకముందు మన జీవితం చీకటి. మునుపు మీరు ఆ ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారము మునుపు మీరు చీకటి ఇంటిరి, అయితే ఇప్పుడు వెలుగై ఉన్నారు. మునుపు చీకట్లో ఉంటాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చీకట్లోనూ మరణఛాయలోనూ కూర్చుండే వారికి ఏం చూశారంట? గొప్ప వెలుగు చూశారంట. మత్తయి సువార్త. మన పరిస్థితి, ప్రభు మన జీవితంలోకి రాకముందు మనము కూడా చీకటితో నింపబడిన వారము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం, అంటే 12-16 కలిసి ఉన్నాయి. జెబులోను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమును అన్యజనులు నివసించు గలిలయయు చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. అదే లూకాసు సువార్త 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మించడం ద్వారా జరగబోయే కార్యం ఏంటి? 1వ అధ్యాయము
76, 79 వచనాలు కలిసి ఉన్నాయి. చివరిలో చదువుతున్నాను. చీకట్లోనూ మరణఛాయలోనూ కూర్చుని వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించినాడు. పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించినాడు. అరుణోదయ దర్శనం అంటే తెల్లవారుజామున ఉదయించిన సూర్యుడు. ఆ రాత్రంతా చీకటి ఉంటుంది, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో వెలుగు వస్తుంది. ఆ విధంగా మన జీవితము కూడా చీకటితో నింపబడి ఉంటిమి, చీకటి కింద ఉంటిమి, చీకటి మన జీవితాన్ని ఏలుతూ వచ్చింది. అయితే అరుణోదయ దర్శనంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మించాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క చీకటిని పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఈ చీకటిని దేంతో సూచించారంటే అంధకార సంబంధమైన అధికారానికి సూచించారు. లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 53వ వచనంలో దీనిని అంధకార సంబంధమైన అధికారం కింద పోల్చారు చీకటిని. లూకా సువార్త 22వ అధ్యాయము దేవాలయంలో ఉన్నప్పుడు ఇది మీ గడియయో అంధకార సంబంధమైన అధికారము. అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను యొక్క సంబంధం, సాతాను యొక్క అధికారం. చీకటి చేత నింపబడిన మానవుడు అంటే అంధకార సంబంధమైన అధికారి చేతిలో ఉన్న మానవుడు, సాతాను యొక్క బానిసగా జీవిస్తున్న మానవుడు, సాతాను చేతిలో కీలుబొమ్మలాగా మారిన మానవుడు నీ విడిపించేది అదే చీకటి. ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించేదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు వెలుగుగా. ఈ లోకానికి వచ్చి వెలుగు కమ్మని పలకలేదు ఆయన. చీకటితో నింపబడిన మానవుని వెలిగించుటకై ఆయనే అంధకార సంబంధమైన అధికారంలో ప్రవేశించాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో అంధకార సంబంధమైన అధికారంలో ప్రవేశించి అంధకార సంబంధిని ఆ కలవరసులో ఓడించుట ద్వారా, జయించుట ద్వారా విజయోత్సవంతో లోకాన్ని, నిన్ను నన్ను వెలుగుగా నింపాడు ఆయన. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడిపించబడ్డాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము 14వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విమోచించి తాను ప్రేమించిన తన ప్రియకుమార్ని రాజ్య నివాసులుగా చేసెను అని రాయబడింది. ఆయన ఏం చేశాడు? మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విమోచించినాడు, విడిపించినాడు. మనం ఒకప్పుడు చీకటి చేతిలో ఉంటిమి, అంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉంటిమి. అంధకార సంబంధమైన అధికారం నుంచి ప్రభు మనల్ని విమోచించినాడు, విడిపించినాడు. తన ప్రియకుమార్ని రాజ్య నివాసులుగా చేశాడు, వెలుగు సంబంధులుగా ప్రభు మనల్ని చేశాడు. రెండవదిగా ఈ చీకటి దేని సూచిస్తుందంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 23, 22, 23 వచనాలు. మత్తయి సువార్త చాలు బ్రదర్, చాలు. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండని దేహమంతయు వెలుగుమయమైండు. దీన్ని పాపానికి సూచిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 19, 20, 21 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19, 20, 21. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును దేశించును. దుష్కార్యము, చెడు కార్యము, క్రియలు మంచివి కాదు అంటే పాపము క్రియలు, చెడు క్రియలు ఈ చీకటిని సూచిస్తుంది. చీకటి అంటే మొట్టమొదటిగా అంధకార సంబంధమైన అధికారం నుంచి ప్రభు మనల్ని విమోచించినాడు. ఆయనే అంధకార సంబంధమైన అధికారంలోకి ప్రవేశించి సాతానుతో పోరాడి జయించి విజయోత్సవంతో 3వ దినమున తిరిగి లేచి మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి నీతికి దాసులుగా, క్రీస్తుకు దాసులుగా మనల్ని చేశాడు. ఒకప్పుడు పాపానికి దాసులు, మనం అంధకార సంబంధమైన అధికారి చేతిలో ఉన్నాం, విడిపించాడు ఆయన. రెండవదిగా ఈ అంధకార చీకటి దేని సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. దుష్క్రియలు, చీకటి కార్యములు, అపవిత్రమైన కార్యములు, నిష్ఫలమైన అంధకార క్రియలని ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము 9, 10 వచనాలు రాయబడింది. ఈ అంధకార క్రియలతో నింపబడిన, పాపపు క్రియలతో మనం నింపబడిన మానవుని దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నీకు శిక్ష విధించను, నువ్వు వెళ్ళిక పాపము చేయకము, నీలో ఉండే చీకటి వెళ్ళిపోయింది, నేను లోకానికి ఆ మాట చెప్తూ వెరీ నెక్స్ట్ వర్స్లోనే అంటాడు 12వ వచనంలో, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగిండును. వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించాడు, పాపపు క్రియల నుంచి మనల్ని విడిపించాడు, పాపపు జీవితం నుంచి మనల్ని విడిపించాడు. పాపానితో పొత్తు, పాపంతో జోలి కలిగి
పాపమునకు దాసులుగా బానిసలుగా జీవిస్తున్న మనలను ప్రభు విమోచించి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనే వెలుగు మన లోకానికి వచ్చాడు. ఆయన వెలుగు రావటం ద్వారా పాపము పారిపోయింది. పాపము నుంచి మనల్ని విడిపించబడ్డాం. పాపము దాసులుగా ఉన్న మనము నీతికి దాసులుగా చేయబడ్డాం. మనల్ని ప్రభు విమోచించాడు. మత్తయి సువార్త ఇంకా ఈ వెలుగు చీకటి దేన్ని సూచిస్తుంది? మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోని త్రోయబడదురు. ఈ యొక్క చీకటి దేన్ని సూచిస్తుందంటే దేవుని యొక్క తీర్పును సూచిస్తూ ఉంది. దేవుని యొక్క జడ్జిమెంట్. మనం కూడా దేవుని యొక్క తీర్పు కింద ఉన్నాం. దేవుని యొక్క జడ్జిమెంట్ కింద మనం ఉన్నాం. అయితే ప్రభు మనల్ని ఏం చేశాడంటే ఈ అంధకార సంబంధమైన అధికారం నుంచి విమోచించినాడు, పాపము నుంచి విమోచించినాడు. మనము తీర్పు కింద ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. చీకట్లో ఉన్న మనకు తీర్పు కింద ఉన్నాము. అయితే ప్రభు ఏం చేశాడంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నా. ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, వెలుగును మన జీవితంలో అంగీకరించుట ద్వారా, వెలుగు యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము మరణంలో నుండి జీవంలోనికి దాటబడ్డాం. తీర్పు మనపైన అధికారం లేదు. మనము తీర్పు కింద లేము. చీకటి సంబంధులు వెలుపడి చీకటిలోనికి, రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోనికి త్రోసివేయబడతారు. కానీ మనం రాజ్య సంబంధం కాదు, చీకటి సంబంధం కాదు, మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు. మనం మరణంలోని జీవంలోనికి దాటాము. నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి వాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటినాడు. దేవుడు మనల్ని తీర్పు నుంచి తప్పించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. చీకటితో అగాధ జలములపైన నిండి ఉన్న భూమిని ఏ విధంగా ప్రభు వెలుగు కలుగునుగా కానీ పలికాడో, ఆ విధంగా ఆయనే ఈ లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చి మనల్ని వెలిగించాడు ఆయన. ఇది ప్రభు చేసిన అద్భుతమైన కార్యం. అందుకే 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాడు అన్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచాడు. చీకటి సంబంధులుగా ఉన్న మనలను, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనలను, పాపము చేత బానిసత్వంలో ఉన్న మనలను, తీర్పు కింద ఉన్న మానవులను ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి, శరీరాకారం ధరించుకొని వచ్చి, శరీరధారి అయి వచ్చి, ఆయన అంధకార సంబంధమైన అధికారంతో పోరాడి వాని జయించుట ద్వారా మనల్ని వెలిగించినాడు. ఆయన చేసిన నూతన సృష్టి కార్యం ఇదే. సృష్టి కార్యంలో ఆయన భూమి నిరాకారంగా శూన్యంగాను చీకటి అగాధ జలములపైన కమ్మినప్పుడు వెలుగు కలుగునుగా కానీ ఏ విధంగా పలికాడు? ఆయన ఆదియందు వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు మన హృదయములలో ప్రకాశించుట ద్వారా, మన హృదయములలో వెలుగుగా ప్రకాశించుట ద్వారా ప్రభు యొక్క ఆకారంలోకి మనం మార్చబడుతున్నాం. ప్రభు యొక్క పోలికలోకి మనం మార్చబడుతున్నాం. పాప శరీరాకారము లేదు మనకి. ఇప్పుడు దేవుని స్వరూపం మనలో ఏర్పడతా ఉంది. శూన్యముగా ఉన్న మనలను తన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములతో మనల్ని నింపుతున్నాడు. శాపము కింద లేము మనము. మన ప్రభు మన కోసం శాపమైనాడు. మూడవదిగా చీకటితో నింపబడిన మానవులను వెలుగుమయముగా చేసేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడిపించాడు. ఆయనే అంధకార సంబంధమైన అధికారంలో ప్రవేశించాడు. పాపము కింద ఉన్న మానవులను, పాపపు క్రియలు, అంధకారమైన క్రియలతో చేస్తూ జీవిస్తున్న మానవులను ఆయనే విడిపించాడు. తనకు దాసులుగా చేసుకున్నాడు. తీర్పు కింద ఉన్న మానవులను తీర్పు నుంచి విమోచించి మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. ఇది పరలోక సంబంధమైన నూతన సృష్టిగా చేయబడిన మనము ఈ యొక్క 3 రకాల అనుభవంలో ఏ విధంగా సృష్టిని ఆ విధంగా కలుగజేశాడు మాట చేత. మనల్ని మాట చేత కలిగించలేదు కానీ తానే కార్యము చేశాడు, క్రియ జరిగించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనల్ని వెలిగించాడు. కాబట్టి మనం ఆత్మతో సత్యముతో ఈ కార్యమును అనుభవించిన మనము, మన జీవితంలో రుచి చూసిన మనము ఆరాధించేదానికి ప్రభు కృప అనుగ్రహించునుగాక. లేచి నిలబడి ఒక పాట పాడదాం. లేచి నిలబడి ఒక పాట పాడదాం. నూట 67 పాట సంఖ్య.
167 పాట సంఖ్య. మీ మధ్యలో ఇంటూ వేశారు లైన్ సెంటర్లో, అక్కడ కూడా కూర్చోవచ్చు. చిన్నపిల్లల్ని యవనస్తుల్ని అక్కడ కూర్చోవచ్చు. సండే క్లాస్ పిల్లలు వెళ్ళిపోతారు కనుక బయట ఉన్న వారు కూడా లోపలికి వచ్చి కూర్చోవచ్చు. యవనస్తులు లోపలికి వచ్చేసేయండి. సండే క్లాస్ వెళ్ళిన తర్వాత యవనస్తులు లోపలికి వచ్చేసేయండి. వృద్ధులు పెద్ద వయసు కలిగిన వారు కుర్చీలో కూర్చొని, యవనస్తులు లోపలికి వచ్చేయండి. సిస్టర్స్ కూడా గమనించండి. పిల్లలు ఏడ్చినప్పుడు మెల్లగా తీసుకొని బయటికి వెళ్ళిపోండి. ఇక్కడ నోరు మూస్తా అట్టట ఊపుతా ఉంటే వాక్యం వినరు, అది గమనించండి. పాట సంఖ్య 167. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖ భరితుడాయెను. స్వరూపమైన సొగసైన లేదు, దుఃఖ భరితుడాయెను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందై వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందై వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయాములం గాయాములం నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనొందే మనకై. మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనొందే మనకై. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మాయాతిక్రమ క్రియల